తుంగతుర్తి ఎమ్మెల్యే రోజుకొక మాట మాట్లాడుతూ మతి భ్రమించిన వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఒకసారేమో వేదిక మీద బ్రాహ్మణులు దీవించను వక్రీకరించి మాట్లాడి వాళ్ళని అవమానపరుస్తాడు. రెండో వైపేమో బండి సంజయ్ గారిని మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. మూడో వైపునేమో భారతీయ జనతా పార్టీ యొక్క నిబద్ధత మీద మాట్లాడుతున్నాడు. ఈయన అనేక పార్టీలు మార్చిండు కాబట్టి ఏ పార్టీలో ఏమున్నదో ఏ పార్టీలో ఉన్నదో జ్ఞాపకం లేని పరిస్థితి. నాకు కమిషన్లు ఇవ్వకపోతే బ్రాండ్ షాపులు నడపొద్దని చెప్పిన వ్యక్తి. వీడియోలలో చూపించినారు, రోజు కూడా చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలు గతంలో ఉన్న పార్టీ వాళ్ళు చేసిన ఈ పని చేశారు ఆ పని చేసినారని చెప్పి విమర్శించిన ఈ నాయకులే అధికారంలోకి వచ్చినాక వీళ్ళందరూ కూడా అదే పని చేస్తున్నారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా ఇవన్నీ కూడా కొనసాగిస్తున్న క్రమంలోనే ఇంటాలరెన్స్ ఎక్కువైపోయి వాళ్ళ ఉనికిని చాటుకునేందుకు ఈ పెద్దవాళ్ళని చెప్తే పెద్దోళం అయిపోతామని చెప్పి ఆలోచనతో జరుగుతున్న ప్రక్రియ ఇది. బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా లేదని నీకేం తెలుసా బాబు? మందస్వామి గారు, నువ్వు ఒక్కరిని చేసి ఎవ్వరు చెప్పలేదని అనుకుంటే బాపదకు ఉన్నది పద్ధతి అంతా కూడా. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది కాదు లక్షల మంది ఉద్యమం అమరులైపోయినారు. భారతీయ జనతా పార్టీలో పెట్టిన కేసులు ఇంకా కూడా కేసులు నడుస్తున్నాయి నాయకుల మీద. ఢిల్లీ పార్లమెంటును ముట్టడి చేసినప్పుడు బండి సంజయ్ గారికి అయిన గాయాలు నీకు తెలుసా? కిషన్ రెడ్డి గారికి అయిన గాయాలు తెలుసా? తెలంగాణ ఉద్యమానికి మాట ఇచ్చినందుకు ఆ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఓటేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చేదో నీకు తెలుసా? నువ్వు ఒక్కడివే తెలంగాణను మొత్తం ఉద్యమాన్ని మీదేసుకున్నట్టు, భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణ ఉద్యమం చేయనట్టు, బండి సంజయ్ అసలు చేయనట్టు. సిగ్గుండాల కొంచెమైనా మాట్లాడే ముందు చరిత్ర తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీలో ఎవరినోడు ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పు అని అంటాడు. చరిత్ర తెలుసుకోబాబు, తెలుసుకొని కనీసం చదువు. నువ్వు నీకు చదవకుండా ఆలోచన లేకపోతే నీ పక్కలను తెలుసుకొని పార్టీ నాయకులను తెలుసుకొని మాట్లాడు. దేశంలో మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 మంది దళితులకు మంత్రులు కేంద్ర ప్రభుత్వం మంత్రులు ఇచ్చిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్న ఈ సందర్భంగా